వెంకన్న గారి బాల్ గుర్తుకే, రేకొండ సర్పంచ్ నీల వెంకన్న గారి బాల్ గుర్తుకే, రేకొండ వెంకన్న ఫుట్బాల్ గుర్తుకే, ఫుట్బాల్ గుర్తుకే. సిపిఐ అభ్యర్థిగా నీలెంకన్న నిలబెట్టడం జరుగుతుంది. ఆయన సుదీర్ఘంగా సిపిఐలో క్రియాశీలకంగా పార్టీ సభ్యుడిగా, ఈ గ్రామ నాయకుడిగా, కార్యదర్శిగా కూడా పార్టీ నిర్వర్తిస్తున్నారు. చిన్నప్పటి నుంచే ఊరే కమ్యూనిస్ట్ పార్టీ ఏమైనటువంటి ప్రధానంగా రేకొండ సమగ్ర అభివృద్ధి ఇలా జరిగింది అంటే సిపిఐ పార్టీ మూలంగానే జరిగింది. నేను 75లో సిపిఐలో చేరి 81లో సర్పంచ్ అయిన తర్వాత 84లో వరదలు వస్తే మొత్తం అసలు ముగిలిపల్లి నుంచి వచ్చేటప్పుడు వీల్లేదు, చిగురుమాన్ నుంచి వచ్చేటానికి వీల్లేదు, భువనపల్లి చేస్తానికి వీల్లేదు. అంటే ఎటు మొత్తం దిగ్బంధం లాగానే అయిపోయిన పరిస్థితి. దీన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేసి ఎక్కడెక్కడ బ్రిడ్జిలు కట్టించి చేయడం జరిగింది. శ్రీరామ్ సార్ వరదకాలం వచ్చిందంటే ఇలా సిపిఐ పోరాటం మా వల్లనే ఇలా నీళ్ళు లేకుండా నిండుగా నీళ్ళు ఉన్నాయంటే చాలామంది మీ ఊళ్ళో నీళ్ళు ఉన్నాయి అంటారు. అంటే మా ఊరు అనేది పోరాటం చేసింది సిపిఐ పార్టీ. సరిగ్గా ఉండే యువతరానికి తిరగపోవచ్చు కానీ ఆనాడు అన్ని వర్గాలను కూడా వరదకాలం కావాలి, త్రాగునీరు కావాలి, సాగునీరు పోరాటం చేసిన నేపథ్యం ఉంది. ఉన్నటువంటి పరిస్థితిలో ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా నీలెంకన్న నిలబెట్టడం జరిగింది. కాబట్టి ఆయన గెలిస్తే ఇంకా మిగిలిపోయిన పనులు ఇప్పటికే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసి అన్ని ఉత్తర వాళ్ళకు కూడా కమ్యూనిటీ హాల్స్ కట్టించబడ్డాయి, దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఒక్క లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అది ఇంకా ప్రగతిలో ఉంది, దాన్ని శాంక్షన్ చేసే ప్రాతిపదికలో ప్రయత్నాలు ఉన్నాయి. మిగతా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ పోయినసారి తక్కువ ఓట్లతోటి మరి షాడ షో ఓడిపోయింది, అందమూరి పోయింది అశోక్ ఓడిపోయినాడు. ఏదైనా ఈసారి గెలిపించాలి, 2 టర్ములకి ఈసారి గెలిపిస్తే ఈ గ్రామంలో కావలసినటువంటి వృద్ధులకు వృద్ధ పెన్షన్స్, పక్కా ఇల్లు అర్హులైన వాళ్ళకి, పేదోళ్ళకి, తర్వాత ఇంకా ఈ మిగిలిపోయిన ఈ మత్తడి నీళ్ళకి సంబంధించి బ్రిడ్జ్, తర్వాత అటు ముగిలిపాలెం పోయేటువంటి అండర్ బ్రిడ్జ్ ఉన్నది కాబట్టి దాన్ని అప్పర్ బ్రిడ్జ్ చేయడం, తర్వాత తొక్కుడుపడక్కడ బ్రిడ్జ్ చేయడం, ఇలాంటి అనేకమైనటువంటి పనులు మిగిలి ఉన్నాయి. అవన్నీ కూడా చేస్తాం. ఏదైనా కూడా నిజాయితీకి, నిబద్ధతకు, మంచికి ఒక పేరున్నటువంటి నీలెంకన్న వాళ్ళ కుటుంబం మొదటి కూడా నీలమొగిలే గారు సర్పంచ్గా, ఎంపీటీసీ కూడా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది. అందువల్ల అలాంటి ఒక మంచి వ్యక్తిని గెలిపించడం ద్వారా మరి లేకుండా సమగ్రాభివృద్ధికి బాటలు వేసుకోండి. నేను కూడా మరి తప్పనిసరిగా ఈ ఊళ్ళో సర్పంచ్ని అభ్యర్థిని గెలిపిస్తే, నీలెంకన్న గెలిపిస్తే మీకు అందుబాటులో ఉంటాం. అలాగే ఈ వార్డు మెంబర్లు 14 వార్డు మెంబర్లలో సిపిఐ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గెలిపించడానికి వరకు అన్ని వార్డులలో కూడా ఓట్లేసి వార్డు మెంబర్ని గెలిపించాలా, సర్పంచ్ అభ్యర్థిని కూడా గెలిపించి ఈ రేకొండలో ఒక మళ్ళీ పురోభివృద్ధి, మళ్ళీ రానున్న కాలంలో సమగ్రాభివృద్ధి కొరకు బాటలు వేసుకుందాం. ఇంకా మిగిలిపోయిన పనులు ఉన్నా కూడా చేయడానికి నా వంతు బాధ్యతగా రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కూడా మంజూరు చేయించి పనులు చేయిస్తా అని చెప్పి తెలియపరుస్తూ మీరందరూ మరి అలా ఫుట్బాల్ గుర్తుకే ఓటేసి గెలిపించాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.